ఇవాళ ఏంటంటే మనము ట్రిగ్నామెట్రీలో ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకొని క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు, సో మనం దీనికి సొల్యూషన్ చేయబోతున్నాం అన్నమాట. సో ఇక్కడ చూడండి, సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3/4. సైన్ వాల్యూ ఇచ్చేసారు 3/4 అనేసి. అయితే కాస్ ఏ వాల్యూ ఎంత, టాన్ ఏ వాల్యూ ఎంత కనుక్కోమంటున్నాడు. మనకి ఇచ్చింది ఓన్లీ సైన్. ట్రిగ్నోమెట్రీలో ఎప్పుడైనా కానీ మనకు ప్రధానంగా ఉపయోగపడే ఏకైక కాన్సెప్ట్ ఏంటంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాన్సెప్ట్, పైథాగరస్ థియరం. ఇవి రెండూ గుర్తుపెట్టుకోవాలి. ట్రిగ్నోమెట్రీ అంటే బై డిఫాల్ట్ సైన్, కాస్, టాన్ వాటి యొక్క వాల్యూస్తో పాటు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రతి ప్రాబ్లంకి మనకు అప్లై అయ్యేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండ్ పైథాగరస్ థియరం. ఓకే, సో ఇప్పుడు సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3/4. సో నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పున్నాను. ఏంటి, సైన్, కాస్, టాన్కి మనం ఒక గుడ్డి గుర్తు ఇచ్చాం, నిమోనిక్ ఇచ్చాం. ఆ రేషియో ఏంటి, ఒక ట్రయాంగిల్ తీసుకుంటే ఆపోజిట్ ఎప్పుడు వస్తుంది, అడ్జసెంట్ ఎప్పుడు వస్తుంది అనేసి. సైన్ అంటే ఏంటి, ఆపోజిట్ బై హైపోటెనస్. కాస్ అంటే అడ్జసెంట్ బై హైపోటెనస్. టాన్ అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. దాన్ని ఎలా చెప్తున్నాను నేను, సో క్యాటోవా. చూడండి, సో క్యాటోవా, సో క్యాటోవా. సైన్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెనస్. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు opposite by hypotenuse. Sin theta is equal to opposite by hypotenuse. దానిగా సో క్యాటోవా అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోండి. ఓకే, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకు తెలుసు యాంగిల్ ఏ కానీ ఇక్కడ ఉంటే, ఇది యాంగిల్ ఏ అనుకుంటే ఇది ఏమవుతుంది, నాకు ఆపోజిట్ ఎదురుగా ఉంది కాబట్టి ఇది అడ్జసెంట్. లార్జెస్ట్ సైడ్ హైపోటెనస్, ఆపోజిట్ అడ్జసెంట్ హైపోటెనస్. ఇప్పుడు సైన్ అంటే ఏంటి, సైన్ అంటే ఏంటి, ఆపోజిట్ బై హైపోటెనస్ కదా. అంటే ఇదేమవుతుంది నాకు ఆపోజిట్, ఇదేమవుతుంది నాకు హైపోటెనస్. ఎందుకు, సో క్యాటోవా. సైన్ అంటే ఏంటి, ఆపోజిట్ బై హైపోటెనస్. ఆపోజిట్ బై హైపోటెనస్, పైన ఉండేది ఆపోజిట్, కింద ఉండేది హైపోటెనస్. సో ఆపోజిట్ ఇస్ ఈక్వల్ 3, లేదా 3x కూడా అనుకోవచ్చు, 3 అనుకుంటాం. ఓకే, 3. సో ఇప్పుడు మనకి ఏం తెలుస్తుంది వాల్యూ. సో ఆపోజిట్ వచ్చేసి, ఆపోజిట్ వచ్చి 3, ఆపోజిట్ వాల్యూ వచ్చి 3, హైపోటెనస్ వాల్యూ వచ్చి 4, హైపోటెనస్ వాల్యూ వచ్చి 4, హైపోటెనస్ వాల్యూ వచ్చి 4. అడిసెంట్ వాల్యూ మనకు తెలియదు కాబట్టి x అనుకుంటాం. అడిసెంట్ వాల్యూ మనకు తెలియదు కాబట్టి x అనుకుందాం. అడిసెంట్ వాల్యూ మనకు తెలియదు కాబట్టి x అనుకుంటాం. సో ఆపోజిట్, హైపోటెనస్, అడిసెంట్ తెలుసుకున్నాయి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకు మెయిన్ చూడగానే గుర్తు రావాల్సిన థియరం ఏంటి, పైథాగరస్ థియరం. సో ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడిసెంట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్. ఓకే, ఆపోజిట్ అంటే 3, 3 స్క్వేర్ ప్లస్ అడిసెంట్ అంటే x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ అంటే 4 స్క్వేర్. ఓకే, 3 స్క్వేర్ 9 ప్లస్ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16. x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 అవ్వకపోతే మైనస్, x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16 మైనస్ 9 అంటే 7. అప్పుడు x ఏమవుతుంది నాకు, √7. అంతే కదా. స్క్వేర్ అప్పకెళ్తే ఏమవుతుంది, రూట్ అవుతుంది. స్క్వేర్ అప్పకెళ్తే రూట్ అవుతుంది. సో ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇచ్చిన యాంగిల్ చూసుకోండి, రేషియో సైన్. సైన్ అంటే ఏంది, ఆపోజిట్ బై హైపోటెనస్. అంటే న్యూమరేటర్లో ఉండేది ఆపోజిట్, డినామినేటర్లో ఉండేది హైపోటెనస్. కాబట్టి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గీసుకొని, ఇది ఆపోజిట్, ఇది హైపోటెనస్ ఇచ్చేసాడు. సో మనకు మూడో సైడ్ తెలియాలి కదా. సో దాన్ని x అనుకున్నాం, అది అడిసెంట్ సైడ్. కానీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చూస్తాను మనకు గుర్తొచ్చే థియరం మీద పైథాగరస్ థియరం. పైథాగరస్ థియరం ఏం చెప్తుంది మనకి, ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడిసెంట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్. 3 స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 స్క్వేర్. సో ఆ విధంగా అనుకుంటే x వాల్యూ ఎంత వస్తుంది మనకి, √7 వచ్చింది. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి, కాస్ ఏ అండ్ టాన్ ఏ. కాస్ ఏ అండ్ టాన్ ఏ. కాస్ ఏ, కాస్ అంటే ఏంటి, సో క్యా అంటే అడ్జసెంట్ బై హైపోటెనస్, అడ్జసెంట్ బై హైపోటెనస్. కాస్ అంటే అడ్జసెంట్ బై హైపోటెనస్. అడ్జసెంట్ అంటే x, x అంటే ఎంత, √7 కదా. x అంటే √7 కాబట్టి √7 బై హైపోటెనస్ అంటే 4, హైపోటెనస్ అంటే 4, హైపోటెనస్ అంటే 4. కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు అడిసెంట్ బై హైపోటెనస్. అడిసెంట్ అంటే √7, హైపోటెనస్ అంటే 4. క్లియర్. నెక్స్ట్ టాన్ ఏ, ఇంకా రాస్తాను చూడండి. సో క్యాటోవా, టాన్ అంటే ఏమొస్తుంది నాకు, ఆపోజిట్ బై అడ్జసెంట్, ఆపోజిట్ బై అడ్జసెంట్. టోవా, సో క్యాటోవా, ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ వాల్యూ ఎంత, 3, అడ్జసెంట్ వాల్యూ ఎంత, √7. సో
tan A is equal to 3 by root 7. Tan A is equal to 3 by root 7. Tan A is equal to 3 by root 7. చాలా ఇంపార్టెంట్ బేసిక్ ప్రాబ్లం. ఈ బేస్ గా మీకు స్ట్రాంగ్ ఉందంటే తర్వాత ఏ ప్రాబ్లం అయినా మీరు చేసుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ టెక్నామెట్రీ ఇది. నెక్స్ట్ చూడండి, సేమ్ ఇలాంటి కాన్సెప్టే, కాకపోతే 15 cot A is equal to 8. మనకి తెలిసింది ఏమి, సో క్యాట్ హోవా అంటే సైన్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెనస్, కాస్ ఈజ్ ఈక్వల్ టు అడిషన్ బై హైపోటెనస్, టాన్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై అడిషన్. ఇవి తెలుసు. కాట్ ఇస్తే ఏ విధంగా చేసుకోవాలి, ఆల్రెడీ మనం రెసిప్రోకల్స్ గురించి మాట్లాడుకున్నాం. సైనిక్ రెసిప్రోకల్ కొసీకెంట్, కాసిక్ రెసిప్రోకల్ సీకెంట్, టానిక్ రెసిప్రోకల్ కాట్. ఇప్పుడు 15 cot A is equal to 8. 15 cot A is equal to 8. మన సైన్ ఏ సీకెంట్ ఏ కనుక్కోవాలి కదా. ఇప్పుడు చూడండి, 15 cot A is equal to 8. 15 cot A is equal to 8. అప్పుడు cot A ఏమవుతుంది, ఇక్కడ 15 మల్టిప్లై అవుతుంది కదా, అప్పుడు ఏమవుతుంది, డివైడ్ అవుతుంది. సో cot A is equal to 8 by 15. cot A is equal to 8 by 15 అంతే కదా. 15 cot A is equal to 8. ఇక్కడ 15 ఏమవుతుంది మనకి, మల్టిప్లై. అప్పటికైతే ఏమవుతుంది నాకు, డివైడ్. అంటే cot A is equal to 8 by 15. cot A 8 by 15 అయితే tan ఏమవుతుంది, రెసిప్రోకల్ 15 by 8. tan A is equal to 15 by 8. tan A is equal to 15 by 8. tan అంటే ఏంది, ఆపోజిట్ బై అడిసెంట్. సో క్యాటోవా అంటే ఇదేమవుతుంది నాకు, ఆపోజిట్. ఇదేమవుతుంది నాకు, అడిసెంట్. ఇంకేముంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకో, ఇది ఆపోజిట్, ఇది అడిసెంట్, ఇది హైపోటెనస్ x. పైథాగరస్ థియరం, ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడిసెంట్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్. ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడిసెంట్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్. 15 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు x స్క్వేర్. ఓకే, 15 స్క్వేర్ 225, 8 స్క్వేర్ 64. 225 ప్లస్ 64 is equal to x square. x square is equal to 289. x square is equal to 289. x is equal to root of 289 అంటే ఏమవుతుంది నాకు, x is equal to root 289 అంటే x is equal to root 17. x is equal to root 17. అప్పుడు ఏమవుతుంది నాకు, సారీ, x is equal to 17. root 289 అంటే 17. x వాల్యూ 17. x వాల్యూ అంటే ఏంది, హైపోటెనస్. మనకు అనుకోవాల్సింది సైన్. సైన్ అంటే ఏంది, సో క్యాట్ అంటే సైన్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెనస్. 15 by 17. 15 by 17. సైన్ వాల్యూ వచ్చి, సైన్ అంటే ఆపోజిట్ బై హైపోటెనస్. ఆపోజిట్ 15, హైపోటెనస్ 17. 15 by 17. ఓకే, నెక్స్ట్ సీకెంట్. సీకెంట్ అంటే మన సీకెంట్ వాల్యూ ఎవరు కనుక్కున్నాం. సీకెంట్ రెసిప్రోకల్ కాస్. కాస్ అంటే ఏంటి, అడిసెంట్ బై హైపోటెనస్. ఓకే, కాస్ అంటే అడిసెంట్. అడిసెంట్ అంటే ఏంటి, 8, హైపోటెనస్ అంటే 17. 8 by 17. అప్పుడు సీకెంట్ ఏమవుతుంది, అది రివర్స్ అవుతుంది. 17 by 8. 17 by 8. సీకెంట్ అంటే 17 by 8. ఓకే, ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇవి బేస్ అనమాట. మనకి ట్రిగ్నోమెట్రిక్ చాప్టర్లోకి ఎంటర్ అయ్యే ముందు ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటే, సో మన కాన్సెప్ట్గా అర్థమైందంటే మీరు దాన్ని కూడా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.